ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఇక్కడ స్థిరపడి కూడా ఆంధ్ర మూలాలని మర్చిపోకుండా మన సంస్కృతి పట్ల, ఆచారాల పట్ల, భాష పట్ల చాలా నిబద్ధతతో ఆ ఆచార వ్యవహారాలని కొనసాగించడానికి కంకణబద్ధులై దీనికి సంబంధించి తెలుగు వాళ్ళందరూ కూడా అనేక రూపాలలో, అనేక మార్గాల ద్వారా అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యంగా ఆట అన్న తెలుగు సంస్థ తన రజతోత్సవ సంవత్సర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేస్తున్నందుకు ఆట నిర్వాహకులకు అందరికీ కూడా మనఃపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆట ఉత్సవాలలోనే మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు, మొత్తం ఉమ్మడి ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ గారి జయంతిని దిగ్విజయంగా జరపబోతున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సందర్భాలలో మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విషయంలో అయితేనేమి, ఇక్కడ తెలుగు ప్రజలకు అండగా ఉండడంలో ఆట ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ వస్తుంది. అది అలాగే కొనసాగాలని, అదే రకంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆట ఉత్సవాలు ఈరోజు మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా వేలాది మంది వస్తున్నారు. మీరు అన్న విధంగా తెలుగు ప్రజలలో చాలామందికి కూడా గుడి కట్టుకున్నటువంటి అభిమానం, రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్నటువంటి అభిమానమే ఈరోజు ఈ రకంగా మమ్మల్ని కూడా ఆదరించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరిలో రాష్ట్రం విడిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుసుకున్నటువంటి మనిషి లేడు అని అంటే నిజంగా ఆయన ఎంత గొప్పగా తెలుగు ప్రజలలో ముద్రపడిపోయాడు అన్న దానిపైన స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ అందరం కూడా హాజరయ్యి వాళ్ళ యొక్క ఆట నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఈ 3 రోజులు కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కావాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు రోల్ మోడల్ లాగా, సో వీళ్ళు ఒకటి చెప్పారు అంటే వాళ్ళ గ్రామాల్లో ఖచ్చితంగా వాళ్ళు వింటారు. సో ఆట అనే ఒక వేదికగా గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది. అండ్ నిన్నటి నుంచి ఆ మెమరీస్ అందరూ కూడా చెప్పుకోవటం జరుగుతుంది. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలన వాళ్ళు కళ్ళారా చూశారు అండ్ వాళ్ళ ప్రజల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి సో మమ్మల్ని ఇక్కడ సపోర్టివ్గా ఎవరైతే చేసి పిలిచారో వాళ్ళందరి తరఫున కూడా మేము వైఎస్ఆర్సీపీకి బలంగా మా వాయిస్ వినిపించడానికి, అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఎలుగెత్తి చాటడానికి ఇది ఒక వేదికగా, ఎందుకంటే పొలిటికల్ ఫోరం కూడా ఇక్కడ ఉంది కాబట్టి, అలాగా విమెన్ ఫోరం కానీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆ విషయాల మీద డిస్కస్ చేసి అందరి యొక్క సపోర్ట్ని గ్యాదర్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూసారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అవినీతిని ఎవరైతే ఎత్తి చూపుతున్నారో ఆ ఛానల్స్ని కూడా క్లోజ్ చేసి అవి రాకుండా చేశారు. ఎన్టీవీ కానీ అలాగే సాక్షి కానీ. సో ఇలాంటి ఒక వేదిక మీద కనుక అక్కడ జరుగుతున్నవన్నీ చెప్పగలిగితే అది ఆల్ ఓవర్ ఏపీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతున్నవి ఇక్కడ వాళ్ళు చెప్పటం, అక్కడ వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది వింటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చెప్పాను కదా యాజ్ ముందే రోల్ మోడల్స్గా. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి సక్సెస్ఫుల్ వాళ్ళ మాటలు నిజమని నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో ఈ ఆట ఒక రకంగా పొలిటికల్గా సపోర్ట్ చేస్తూ, రెండవది తెలుగు వాళ్ళందరం కలిసికట్టుగా ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. సముద్రాలు దాటి వచ్చినా కూడా ఇంకా కూడా తెలుగువాడి మీద ప్రేమ వదులుకోకుండా వీళ్ళు అక్కడ వాళ్ళని పిలిచి గౌరవించడం కానీ, సో అందరినీ కలిసి గెట్ టుగెదర్ పెట్టి అన్ని విషయాల మీద చర్చించడం కానీ, అన్ని పార్టీస్ కూడా వస్తున్నాయి. సో వాళ్ళ ప్లస్ మైనస్ అన్నీ కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఒక మంచి పొలిటికల్ వాతావరణం తేవడానికి వీళ్ళందరూ కూడా వారధిగా నిలుస్తారు నేను అనుకుంటున్నాను. ఈ ఉత్సవం చూస్తుంటే ఒక తెలుగు ఇంట్లో పెద్ద పండుగ, ఒక పెద్ద పెళ్లి పండుగ జరుగుతున్నట్టుగా. ఇది అమెరికాలో ఉన్నట్లేదు, నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే ఉంది. ఎటు చూసినా మన తెలుగు వాళ్ళు, తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడుతోంది.
సో అది కనిపిస్తుంది, ఆంధ్రాలో ఉన్నట్టే అనిపిస్తుంది. అలాగే మీరు తెలుగు రుచులు కూడా అంటే రకరకాల వంటకాలు అవి కొత్తగా చేశారు, తెలుగు ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఓకే. మీరు ఏ విధంగా అంటే సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఆర్టిస్ట్ కూడా ఖచ్చితంగా ఆర్టిస్ట్ అయినా కూడా ఇది కొత్తగా ఉంది నాకు. సో ఇక్కడ ఉండే అన్ని రకాల వంటలు కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చూసి నేను కూడా ఒక నార్మల్ ఇక్కడ ఉన్న సిటిజన్ లాగా ఎంజాయ్ చేయబోతున్నాను. నిజంగా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి చికాగోలో ఇంత పెద్ద ఎత్తున ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవడానికి పెద్ద ఎత్తున మరి తెలుగు వారంతా ఏకం కావడం నిజంగా చాలా మంచి సంప్రదాయము. మరి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరూ ఇక్కడ సమావేశమై వారి యొక్క సమస్య అన్ని కూడా మాట్లాడుకోవడం, మమ్మల్ని కూడా ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున తెలుగు వారిని ఇక్కడికి ఆహ్వానించి అంటే ఇరు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మమేకంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు చూసి చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉంటూ అభివృద్ధి చెంది మళ్ళీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత మన రాష్ట్రానికి కూడా వాళ్ళు సరైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇచ్చి మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందేలా అమెరికా లాంటి నగరంలో దేశంలో చెందేలా కూడా వీళ్ళు సలహాలు ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క సలహాలతో కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చెందేదానికి వీళ్ళ యొక్క కృషి అవసరం అనేటువంటి విషయం తెలుసుకుంటాం. ఈరోజు అమెరికాలో ఇంత అభివృద్ధి జరిగిందంటే తెలుగువారి యొక్క కృషి ఎంతో ఉందని సందేహం లేదు. అలాగే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి వీళ్ళ సహకారం కావాలని ఈరోజు ఆట సందర్భంగా ఇక్కడ చర్చించుకొని వీళ్ళ యొక్క సహాయ సహకారాలు మన రాష్ట్రానికి ప్రతి గ్రామానికి అందించమని మన వేదికగా కోరడం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన తెలుగువారు ఎవరు కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మరి అమెరికా లాంటి దేశంలో ఉన్నా కూడా మన సాంప్రదాయాన్ని సంస్కృతుల్ని చక్కగా పాటిస్తూ మన ఒక పండుగ వాతావరణం లాగా ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. మరి వీళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు కుటుంబాలు, వారితో పాటుగా తెలుగు మాట్లాడే ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వివిధ రంగాల ప్రముఖులు అందరూ కూడా ఈ సందర్భంగా హాజరు కావటం, కలుసుకోవటం ఒక మంచి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. తెలుగువారు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు, కనిపెడుతూనే ఉంటారు, వీలైతే సహాయం చేస్తూ ఉంటారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇక్కడ ఏ నలుగురిని కలిసిన మొదటగా చర్చకు వచ్చేది రాజకీయం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏం జరుగుతుందన్నది ప్రధానికి డెవలప్మెంట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంటే రాజకీయాల గురించి అక్కడ తెలుగు రాజకీయాల గురించి నేను ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాల్లో సరే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం, అభివృద్ధి చెందవలసినటువంటి రాష్ట్రం, ముఖ్యంగా రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం ఎలా నిర్మించుకుంటుంది, ఎలా ఉంటుంది అనేది దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమేరకు ఎదురు చూస్తున్నారు. తెలుగువారైతే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎలా జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాలు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాయనేది చెప్పక తప్పదు. ఇది రాజకీయంగా నేను రాజకీయ నాయకుడిగా చెప్పటమే కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంత అసంతృప్తి. రాజధాని నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ, రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ కొంత తెలుగు ప్రజలను బాధిస్తున్నటువంటి అంశాలు. దాన్ని ఘాటుగా నేను చెప్పడం సమంజసం కాదేమో, కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం తప్పనిసరిగా తెలుగువారు ఎక్కడున్నా కొద్దిగా బాధపడే విధంగా ఉన్నాయి. అలా కాకుండా ఇంకా మంచిగా జరగాలని వారు కోరుకుంటారని నేను అనుకుంటున్నా. మంచిగా జరుగుతుందో లేదో భవిష్యత్తులో తప్పనిసరిగా మనం పరిశీలిస్తాం. జరగకపోతే ఏ విధంగా చేయాలి రాష్ట్రంలో అనేది కూడా ప్రజలు ఎక్కడున్నా ఆలోచిస్తారు. ఏ విధంగా చేయటువంటి ప్రజాస్వామ్యంలో అంతిమంగా చేసేది ఏమిటి? ఓట్లు వేయటం. ఏ విధంగా ఓట్లు వేస్తారనేది ఇక్కడికి సమావేశమైనటువంటి సుమారుగా 15,000 మంది తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చూపగలిగినటువంటి
వర్గాలుగా నేను భావిస్తున్నా. వీరి మాట కానీ లేదా వీరి చేష్టలు కానీ వీరి జెక్చర్స్ కానీ తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయాన్ని ప్రభావితం చేసే దశలో ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా రాజకీయాల గురించి ఆలోచించేటప్పుడు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుందా లేదా, పరిపాలన క్రమం ఎలా ఉన్నదనే దాని మీద తప్పనిసరిగా అవగాహన కలిగి ఉంటారు. వారు దాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తారు. బాగున్న చోట ఎంకరేజ్ చేస్తారు, బాగున్న చేత డిస్కరేజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. అలా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయింది. కేంద్రం అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. పైగా 2 ఏళ్ళు పూర్తయినాయి. అమరావతి పేరుతో ఇంతవరకు ఒక భ్రమలే తప్ప ఏం మిగలేదన్న ఒక బలమైన కామెంట్ ఇక్కడ వినిపించింది. ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారు. ఒకటి నేను ఏమంటానంటే, విభజన వల్ల నష్టపోయామా లేదా విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే విభజన అయిపోయింది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా విభజన అయిపోయింది. విభజన తర్వాత జరగవలసినటువంటి అభివృద్ధి కానీ జరగవలసినటువంటి కార్యక్రమం కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదనేది నేను భావిస్తున్నటువంటి అభిప్రాయం. ఒక ప్రభుత్వం సైడ్ జరగలేదు. సరే, ప్రతిపక్షంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ఆర్ఐల తోడ్పాటుని, ఒక సహకారాన్ని అక్కడ ప్రజలకు, అంటే ఏపీ ఇప్పుడు ఎదుగుతున్న క్రమంలో, అంటే ఒక రాష్ట్రంగా మరింత అభివృద్ధి చెందాల్సిన పరిణామంలో ఇక్కడ సహాయ సహకారాలని ఎన్ఆర్ఐలకు ఉద్దేశించి మీరు ఎలాంటి? నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వారి సహాయ సహకారాలు అందించాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారు. దేనికోసం అందిస్తారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితం కావాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితం కావాలనో సహాయం అందించే వాళ్ళు అది నిజమైనటువంటి సహాయం కాదంటున్నా. నేనంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉండాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తుంది అనేటువంటి భావన కలిగినప్పుడు తప్పనిసరిగా ఎవరైనా కూడా దాని సహకారాన్ని అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి భావన రాష్ట్రం కల్పించగలుగుతుందా లేదా అనేది ఒక చర్చనీయాంశమైంది. కాబట్టి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటనేది ఇక్కడ ప్రజలు తప్పనిసరిగా ఆలోచిస్తారు. తప్పనిసరిగా అభివృద్ధి చెందే క్రమంలో వారి చేయవలసినటువంటి సహాయాన్ని ఎవరైనా చేస్తారు, మాతృదేశం గురించి మాతృభూమి గురించి. అలాంటి పరిస్థితులు అక్కడ కనిపించడం లేదనేది నాకున్న చిన్న అనుమానం. ముఖ్యంగా ఆట ఉత్సవానికి జరుగుతున్న ఈరోజు తెలుగు యొక్క ఉత్సవానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి అందరికీ ఆట అసోసియేషన్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నిజంగా ఈరోజు ఇక్కడ సంయుక్త రాష్ట్రాలు చూస్తుంటే అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాలు, ప్రతిపక్షం రోలు ఎట్లయిందంటే నిజంగా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతూ నిరంతరం పోరాడుతూ అనేక దీక్షలు ధర్నాలు ప్రజల పక్షాన పోరాడుతూ ఈరోజు ఎక్కడో దూరం చేసిన దేశాల్లో తెలుగు వారు ఇక్కడ 2 రాష్ట్రాలు జరుగుతున్నారు. ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణి వినిపించాలని, అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి రానున్న భవిష్యత్తు తరానికి ఒక ఉదాహరణగా ఒక సంఘీభంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఈరోజు ఆటలు అందరూ మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ కేడరు నిజంగా ఇక్కడున్న పార్టీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మేము చూసిన తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత చాలా ఫీలింగ్గా ఉంది. ఖచ్చితంగా ఈ లెక్క ఏదైతే ఉమా ఈ లెక్క రేపు జరుగుతున్న జనరల్ ఎలక్షన్లో ఈ లెక్క అవసరాలు కూడా ఖచ్చితంగా వీళ్ళ బంధువుల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ వేరే రకరకాల మీడియా ద్వారా కానీ అనేక విధంగా సోషల్ మీడియాలో వీళ్ళని ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఆదరణ వీళ్ళని చూస్తున్న నిజంగా మా పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు.